ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ శనివారం ఈ సాయంకాలంన కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాలం బైబిల్ గ్రంథంలోంచి కొద్ది మాటలను ధ్యానించుకుందాం. అయితే మనము బైబిల్లోకి వెళ్ళి చూసే ముందు మీ అందరినీ బైబిల్లోంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసో చూద్దాము. బైబిల్లో ఎవరి గురించి నీవు పిచ్చిదానివి అని అన్నారు? బైబిల్లో ఎవరి గురించి నువ్వు పిచ్చిదానివి అని గద్దించారు? సంఘమంతా ఒక వ్యక్తి గురించి నువ్వు పిచ్చిదానివి అని గద్దించారు. ఎవరికైనా తెలుసా ఆమె ఎవరో? క్లూ ఇచ్చాను, ఆమె ఒక స్త్రీ అని. ఒక చిన్న బిడ్డ రొదే, అవును, పేతురు దగ్గర లేదంటే ఆ సంఘంలో ఉండే ఒక యవనస్తురాలు లేదంటే ఒక చిన్న బిడ్డ అయిన రొదే గురించి ఆమెను నువ్వు పిచ్చిదానివి అని గద్దించారు. అయితే ఆ రొదే గురించి ఈరోజు మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము. మనందరం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పెను. ఈ అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అక్కడ రాజైన హేరోదు మనకి కనపడతాడు. రాజైన హేరోదు, ఆ కాలంలో ఏ హేరోదు రాజుగా ఉన్నాడు అంటే అగ్రిప్ప రాజు కాలంలో హేరోదు రాజైన అగ్రిప్ప రాజు మరి అక్కడ రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయన సంఘంలో కొంతమందిని బాధ పెట్టాలని చూస్తున్నాడు. అలాంటి సమయంలో బాధ పెట్టాలి, ఈ సంఘంలో ఉన్న వారిని, దేవుని పరిచర్య చేస్తున్న సేవకుల్ని బాధ పెట్టాలని చూస్తున్న సమయంలో అక్కడ 2వ వచనం మనం చదివితే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అయితే యేసుక్రీస్తు జననం తర్వాత ఆయన చేసిన పరిచర్య, తర్వాత ఆయన సిలువ పొందిన విధానం, తర్వాత ఆయన లేచి పునరుద్ధానుడై ఆరోహణం అయ్యేదంతా మనం సువార్తల్లో చూస్తాము. యేసు యొక్క పరిచర్య లేదంటే ఆయన జీవిత చరిత్ర, ఆయన మినిస్ట్రీ అంతా మనం ఎందులో చూస్తాము? సువార్తల్లో చూస్తాం. అయితే యేసు ఆరోహణమైన తర్వాత అతని శిష్యులు లేదంటే అతని సేవకులు పరిచర్య చేసినంత మనం ఏ పుస్తకంలో చూస్తామంటే అపోస్తుల కార్యంలో. అంటే అపోస్తులు చేసిన కార్యాలు లేదంటే వారు దేవుని కోసం చేసిన పరిచర్య, అపోస్తుల్స్ అందరూ చేసిన ఆ కార్యాలన్నిటినీ మనం ఎందులో చూస్తామంటే అపోస్తుల కార్యంలో చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత అతని శిష్యులు చేసిన పరిచర్యను మనం తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యంలో అవన్నీ మనము చూడగలుగుతాము. కాబట్టి అపోస్తుల కార్యం కూడా లూకానే రాశాడు. అయితే ఇక్కడ మనము ఈ 12వ అధ్యాయంలో చూస్తే ఈ రాజైన హేరోదు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఎలా అయినా సంఘంలో ఉన్న వారిని బాధ పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఈ యోహాను సహోదరుడైన యాకోబు ఎవరంటే జబదయి కుమారులు. అయితే మనము మత్తయి అలాగే మార్కులో చూస్తాం కదా, జబదయి కుమారుల తల్లి సలోమి వచ్చి యేసుక్రీస్తుని అడుగుతుంది, ఏ విధంగా అయినా నా బిడ్డలు నీ పక్కన కుడివైపు ఒకళ్ళు ఎడమవైపు ఒకళ్ళు. ఒకసారి అది చదువుదామా? మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని. అందుకు యేసు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాను. ఇక్కడ మనం జబదయి కుమారుల తల్లి అయిన సలోమి వచ్చి యేసుక్రీస్తును నీ రాజ్యమందు నా 2 కుమారులు ఒకళ్ళు రైట్ సైడ్ ఉండాలి,
ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ ఉండాలి అని ఆమె కోరుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నేను త్రాగగలిగేది వీరు త్రాగగలరా అంటే, నేను పొందిన కష్టాలు, నేను పొందిన నిందలు, పరిచర్యలో ఎంత ఇబ్బందులు ఉంటాయో అవి నీ బిడ్డలు పొందగలరా అని యేసుక్రీస్తు అడుగుతున్నారు. అయితే యేసుక్రీస్తు శిష్యుల్లో కనుక మనం గమనిస్తే మొదట చనిపోయింది ఎవరంటే, ఇలాగే జబదయి కుమారుల్లో ఉన్న యోహాను సహోదరుడైన యాకోబు మొదట చనిపోయాడు. అలాగే చివరిలో కనుక మనం చూస్తే యోహాను. వారి ఇరువురు బిడ్డలు మొదట ఒకరు చనిపోయారు, లాస్ట్లో ఒకరు చనిపోయారు. అంటే పరలోక రాజ్యంలో కనుక ఒకవేళ యేసుక్రీస్తు వారిని చనిపోయిన దాన్ని బట్టి లైన్లో కూర్చోబెడితే ఒక సైడు యాకోబు ఉంటాడు, ఒక సైడు యోహాను ఉంటాడు. కానీ నిజంగానే యేసుక్రీస్తు అన్నట్టు నీ బిడ్డలు నేను త్రాగగలిగేది ఆ గిన్నెలో త్రాగగలరా అన్నప్పుడు వారు ఏమంటున్నారంటే త్రాగగలరా అనిరి. అంటే అప్పుడు వారికి అర్థమై ఉండదు. కానీ యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాక వారిని చూస్తే వారి పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు, మరణం వచ్చినా సరే వారు భయపడకుండా ధైర్యంతో దేవుని మాటలను ఇతరులకు మరి బోధిస్తున్నారు. మరి యాకోబ్ జీవితాన్ని మనం చూస్తే హేరోదు ఏం చేశాడంటే సంఘాన్ని ఎలా అయినా బాధించాలని చెప్పి ఖడ్గంతో అతన్ని చంపించాడు. మరి యేసుక్రీస్తుకి ముగ్గురు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఈ పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంతో సమస్యలు, వీరు ఎంతో బాధను అనుభవిస్తున్నారు పరిచర్యలో. మరి ఒక అతను చనిపోయాడు. ఆ తర్వాత వచనాలు అపోస్తుల కార్యంలోనే 12వ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ తర్వాత పేతుర్ని చంపాలని మరి హేరోదుకు అర్థమైంది. ఈ యూదులకి వీరిని చంపితే చాలా నచ్చుతుంది. మనం చూస్తాం, అది 3వ వచనం 12వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకోనేను. ఆయన ఏమనుకున్నా అంటే, యూదులకి ఇది నచ్చుతుంది, నేను ఒకవేళ వీరిని చంపితే గనక యూదులు నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడతారు, కాబట్టి యాకోబుని చంపడం వీరికి నచ్చింది, కాబట్టి పేతురును కూడా చంపేద్దాం, పేతురును కూడా చంపితే ఈ సంఘంలో ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి అని అతను ఆలోచించి ఏమనుకుంటున్నాడంటే, పులియని రొట్టెల పండుగ ఉంది కదా, ఇప్పుడు పేతుర్ని చంపొద్దు, ఈ పస్కా పండుగ అయిన తర్వాత పేతుర్ని కూడా చంపేద్దాము, కాబట్టి అప్పటి వరకు అతన్ని ఏం చేద్దామంటే చెరసాలలో ఉంచుదాము పేతుర్ని, అప్పటి వరకు అతన్ని ఈ పండుగ టైంలో, ఫెస్టివల్ టైంలో ఇలాంటి పనులు పెట్టుకోవద్దు, కానీ పండగ అయిన తర్వాత మనము పేతుర్ని చంపుదాం, అప్పటి వరకు చెరసాలలో ఉంచుదాము అని చెప్పి పేతురుకు చాలా ప్రొటెక్షన్ పెట్టి ఎంతోమంది సైనికులను ఆయన చుట్టూరు 4 టీమ్స్ని ఆయన సైనికులను అక్కడ పెట్టి ఆయన చెరసాల్లో ఇటొక సైనికుడు అటొక సైనికుడు ప్రతి అడుగడుక్కి నలుగురుగా 4 టీమ్స్ను పేతురు యొద్ద ఆయన సైనికులను పెట్టాడు అని ఆ వచనాల్లో ఆ 12వ అధ్యాయంలోనే మనం చూస్తాము. ఆ సమయంలో సంఘం ఎంతో బాధపడి ఏం చేస్తున్నారంటే పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. అంటే వారి కాపరి లేదంటే ఆ సేవకుడు మరి చెరసాల్లో ఉన్నాడు, ఎలాగైనా దేవుడు అతనికి విడుదల కలుగు చేయాలి, అతను మరణం పొందకూడదు, దేవుడు అతన్ని రక్షించాలి, అంతమంది సైనికుల మధ్యలో నుంచి కూడా అతనికి దేవుడు విడుదల కలిగి చేయాలని చెప్పి సంఘమంతా రాత్రంతా కూర్చొని అత్యాసక్తితో ఎలాగైనా దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయాలి అని ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో వారందరూ ఎక్కడ కూడి ఉన్నారంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో, అంటే ఒక మేడగదిలో. మరి ఆ సమయాల్లో ఎక్కువగా మరి ఒకవేళ వారందరూ ప్రార్థన చేసుకోవాలంటే గృహాల్లో లేదంటే ఆ మేడగదుల్లో, మళ్ళాగా చర్చిలు అప్పుడు ఉండేవి కాదు కదా, కాబట్టి ఇంటిపైన ఉండే మేడగదుల్లో లేదంటే ఇలాంటి ఉన్నతమైన వాళ్ళకి పెద్ద ఇల్లు ఉన్నప్పుడు వారి ఇంటిపైన ఒక గెస్ట్ హౌస్ లేదా గెస్ట్ రూమ్ కట్టుకుంటారు కదా, విశ్వాసులందరూ ఆ గృహాల్లో కూడి ప్రార్థిస్తూ ఉండేవారు. కాబట్టి ఈ మరియ తన గృహాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. ఆ మేడగదిలో వీరందరూ కలిసి అత్యాసక్తితో రాత్రంతా వారు కలిసి ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో మరి పేతురుకు దేవుడు చెరసాల నుంచి విడుదల కలిగజేశారు. అది గొప్ప అద్భుతం. మనము ఆ 12వ అధ్యాయంలోనే చూస్తే గనుక అక్కడ దేవుని దూత వచ్చి పేతురుకున్న సంఖ్యలను
విడిపిస్తుంది. అటువంటి సమయంలో మనం ఎవరిని చూస్తున్నామంటే, పేతురు అక్కడి నుంచి స్ట్రైట్గా ఎక్కడికి వస్తున్నాడంటే మరియ ఇంటికి, మేడగదికే ఆయన వస్తున్నాడు. అంటే అతనికి తెలుసు తన సంఘస్థులు, తన విశ్వాసులు అందరూ అక్కడ కూర్చొని ప్రార్థిస్తారు తన కోసం, తన చెరసాల నుంచి ఎలా అయినా విడిపించబడాలి అని వారు నా కోసం ప్రార్థిస్తారు అని తెలిసిన పేతురు, లేదా ఎరిగిన పేతురు ఏం చేస్తున్నాడంటే, మొదట మనం ఆ 11వ వచనం చూస్తే, పేతురుకు తెలివొచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకొనును. ఇట్లు ఆలోచించుకొని, అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, పేతురు రాత్రి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతనుకున్న సంకెళ్ళ నుంచి విడిపించి అతన్ని చెప్పులు వేసుకోమని అంటుంది. ఆ 12వ అధ్యాయం మనం చూస్తే, చెప్పులు వేసుకో పేతురు అని చెప్పినప్పుడు ఆయన చెప్పులు వేసుకొని బయటకు వెళ్తానికి వస్తున్నప్పుడు, ఇదంతా కళ, దూత నన్ను వచ్చి ఏంటి బయటకు తీసుకెళ్తుంది అంటే, ఎలా అయినా బయటకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను కాబట్టి ఇదేమన్నా కళ వచ్చిందా నాకు ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ సైనికులు మనం చూస్తాం. వాటన్నిటి నుంచి ఆ దేవదూత పేతురు చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఒక వీధి వరకు ఆయన్ని అక్కడ దాకా ఆయన నడిపించినప్పటికీ అదంతా పేతురు ఏమనుకుంటున్నాడంటే, ఇదంతా కల అయి ఉంటుంది, నన్ను ఈ దూత బయటకు తీసుకురావడం. అయితే ఒక వీధి దాటించాక బయటికి తీసుకొచ్చాక అప్పుడు ఆయనకి తెలివచ్చిందంటే, మనం ఇందాక చదివాం కదా, పేతురుకి తెలివచ్చి అంటే అప్పుడు ఆయన ఆ నిద్రలోంచి తేరుకొని లేదా ఆ కళలోంచి బయటకు వచ్చి, లేదు ఇదంతా నిజంగానే దేవదూత నా సంకెళ్ళ నుంచి విడిపించి చెరసాల్లోంచి బయటకు తీసుకొచ్చింది. నాకు ఇటొక సైనికుడు పడుకున్నాడు, డబల్ ప్రొటెక్షన్ అంటారు కదా, ఆ విధంగా పేతురు చుట్టూరు ఎంతోమంది సైనికులను హేరోదు పెట్టాడు. కానీ వాళ్ళందరిలోంచి అద్భుతంగా దేవదూత అతను బయటకు తీసుకొచ్చినప్పుడు ఇదంతా కలేమో అనుకుంటున్నాడు. తనకు తెలివి రాగానే లేదు నిజంగానే దేవదూత నన్ను బయటకు తీసుకొచ్చింది అని అతనికి అర్థమైనప్పుడు వెంటనే తను చేస్తున్న పని ఏంటంటే, మరియ ఇంటికి ఆ మేడగదికి అతను వెళ్ళాడు. అతను వెళ్ళి ఆ తలుపు తట్టినప్పుడు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, రోదే అనే ఒక చిన్న బిడ్డ ఏం చేస్తుందంట, ఆలకిస్తూ ఉంది. మొదట మనం రోదే గురించి చూస్తే ఈ బిడ్డ ఒక బానిస బిడ్డ అయింది. అయితే ఈ బిడ్డ మరి ఈ మరియ దగ్గర ఉంటూ ఆ ఇంట్లో పని చేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ బిడ్డ గురించి. అయితే చాలామంది అనే విషయం ఏంటంటే, ఈ మరియకు ఉన్న బ్రదర్ లేదంటే అన్నయ్య కానీ తమ్ముడు కానీ అయిన బర్నబా ఆమెను కుప్రా నుంచి తీసుకొచ్చాడు ఈ బిడ్డను. కాబట్టి ఆయన తీసుకొచ్చి ఈ బిడ్డను మరి ఇంట్లో పెట్టినప్పుడు ఈమె అప్పటి నుంచి వారి ఇంట్లో పని చేసుకుంటూ మరి ప్రార్థనలు ఈ విధంగా ఏకీభవిస్తూ ఈ బిడ్డ ఎదుగుతుంది అని చాలా చాలా చరిత్ర ఈ బిడ్డ గురించి చెప్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఈ చిన్న బిడ్డ నుంచి మనమేం నేర్చుకోగలము అని ఈరోజు మనం ధ్యానిస్తే, మొదటి విషయం మనం ఆమెలో ఏం చూస్తామంటే, రోదే ప్రార్థన చేసే గుంపులో మనకు కనపడుతుంది. ఆ మేడగదిలో రాత్రి సమయం అయినా సరే ఆ బిడ్డ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది. చిన్న బిడ్డే కదా, మనము చర్చికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే లేదంటే చిన్న యవనస్తులు తీసుకొస్తే నైట్ అంతా వాళ్ళని ప్రార్థన చేయమంటే చేయలేము కదా, ఏం చేస్తాం, వాళ్ళని పడుకోమని పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ ఈ బిడ్డ ఆలకిస్తూ ప్రార్థన చేయడానికి ఇష్టపడింది, ఆ ప్రార్థన గుంపులో ఉండడానికి ఇష్టపడింది. కొంతమందిని మనము బైబిల్లో చూస్తే వారు డిఫరెంట్ గుంపుల్లో మనకు కనపడతారు. యోధాని మనం చూస్తే, యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఇస్కరియోతు యోధాని మనం చూస్తే ఆయన దుష్టుల గుంపులో ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ రోదేని మనం చూస్తే, ఆమె గమనిస్తే ఆమె ప్రార్థన గుంపులో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే లోతు జీవితం కూడా మనం చూస్తే సొదొమలో అతను పాపుల గుంపులో ఉండడానికి ఇష్టపడ్డాడు, పరిశుద్ధుల గుంపులో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ అటు లోకంలో పడిపోయి సొదొమలో ఉన్న పాపంలో పడిపోయి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. పేతురుని మనం చూస్తే ఇంతకుముందు యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలియదు అని 3 సార్లు బొంకాడు కదా, 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటాడు. మనము ఆ సువార్తలో కనుక గమనిస్తే ఒక చోట కొంతమంది చలిమంట వేసుకుంటుంటే వారు కూర్చొని అపహాసం చేసుకుంటూ మాట్లాడుకుంటున్న గుంపులో ఎవరు మనకు కనిపిస్తారంటే పేతురు మనకు కనపడతాడు. ఆ గుంపులో మనకి పేతురు కనపడతాడు. ఆయన కూర్చున్నప్పుడు వారు తిను కూడా యేసుతో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏమంటాడంటే, యేసు ఎవరో నాకు తెలియదు అని చిన్నపిల్లలు అడిగినా సరే ఆయన చెప్పడానికి ఇష్టపడ్డు. కానీ ఎంత అద్భుతం కదా, అదే పేతురు ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు
ఆయన జీవితాన్ని సమర్పించుకొని మరణం వచ్చినా సరే భయపడకుండా హతసాక్షి అవడానికి కూడా ఆయన వెనుదిరగట్లేదు. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎంత మార్పు ఆయన తీసుకొస్తాడు కదా. ఎలా ఉండే పేతురు యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పడానికి ఆయన ఎంతో భయపడ్డాడు, అతన్ని కూడా చంపేస్తారేమో అని. కానీ అదే పేతురు ఇప్పుడు హతసాక్షి అయిపోవడానికి కూడా అతన్ని చెరసాలలో వేసినా సరే ఆయనలో ఆ భయం లేదు. అంటే ఎంత విధంగా ఆయన భక్తిలో ఎదిగాడో పేతురు. యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాక ఆయన ఎంతగా తన కార్యాలను గమనించి అట్టి విధంగా సేవ చేశాడు అనేది మనకు పేతురు జీవితం నుంచి, ఆ గుంపులోంచి బయటకు వచ్చి ఆయన పరిశుద్ధుల జాబితాలో చేరడానికి పేతురు ఇష్టపడ్డాడు. ఆ విధంగా రోదే కూడా ప్రార్థించే గుంపులో ఉండడానికి ఆ చిన్న బిడ్డ ఇష్టపడింది. అయితే మనం ఆ వచనాల్లో చూస్తే ఆమె ఏం చేస్తుందంటే పేతురు కొరకు తన సేవకుడు తిరిగి రావాలని, చెరసాల్లో ఉన్న తన సేవకుడు తిరిగి రావాలని ఆమె పేతురు కొరకు ప్రార్థిస్తుంది. రాత్రంతా ఉండి ఆయన కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘమంతా ఎలా ప్రార్థిస్తున్నారంట, అత్యాశక్తితో పేతురు కొరకు వారు ప్రార్థిస్తున్నారు. అయితే దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే అక్కడ బబులోన్లో ఒక అన్యరాజును మనం గమనిస్తాం. దానియేలు సింహాల బోన్లో అతన్ని పడేసినప్పుడు మనం చదువుదామా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. అంతట రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. చాలండి. ఇక్కడ ఏమవుతుందంటే దానియేలు ఆ రాజ్యంలో మరి అతనికి మంచి పోస్ట్ వచ్చినప్పుడు అతని చుట్టుపక్కల ఉన్నవారు అది తట్టుకోలేకపోయారు. వేరే అన్య రాజ్యం నుంచి వచ్చిన అతనికి ఇంత మంచి పొజిషను ఇవ్వడం ఏంటి, మేము ఇక్కడ ఉన్న వారికి మాకు ఆ ఛాన్స్ లేదు, కానీ ఇతనికి ఇంత మంచి పోస్ట్ ఇవ్వడం ఏంటి, ఎలాగైనా తిన్ని ఇరికించాలి అని చూసినప్పుడు వారికి దానియేలులో ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి తప్పు కానీ వారికి కనపడలేదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఈయన కోసం ఒక కొత్త ఆజ్ఞను వారు పుట్టిస్తున్నారు. ఏమనంటే 30 రోజులు ఏ దేవుడికి ఎవ్వరు ప్రార్థించకూడదు, కానీ రాజుకు మాత్రమే వారు మొక్కాలి అని ఒక ఆజ్ఞ తీసుకొచ్చినప్పుడు మరి దర్యావేష్కి అదంతా తెలియదు, వెనకాల వీరు చేస్తున్న వర్క్ అంతా తెలియదు. కాబట్టి ఆయన వెంటనే దాని మీద సంతకం చేసేస్తున్నాడు. కానీ దానియేలు మాత్రం దానికి ఎక్కడ భయపడలేదు, కానీ తిరిగి వెంటనే తన గృహానికి వెళ్ళి మళ్ళీ ముమ్మారు రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేయడం మాత్రం కంటిన్యూ చేశాడు, మానలేదు. ఆయన ఎక్కడ రాజు ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నన్ను గుహలో పడేస్తాడేమో లేదంటే సింహాల బోన్లో పడేస్తాడేమో అని ఎక్కడ భయపడలేదు. కానీ ఆ ఆజ్ఞకు భయపడకుండా తను చేయాల్సింది ప్రతిరోజు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. అయితే రాజు పక్కన ఉన్న వారికి మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఎలాగైనా వారు ఇరికించాలనుకున్నారు, వారు ఇరికించారు. రాజు యొద్దకు ఆ విషయాన్ని తీసుకొచ్చారు. మరి దానియేలు గురించి వారికి చెప్పినప్పుడు రాజుకి అది ఇష్టం లేదు. అక్కడ మనం చదువుతాము ఆ అధ్యాయంలోనే, రాజు ఆ రోజంతా ఎలా అయినా అతన్ని తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడంట, చాలా ట్రై చేశాడు. కానీ అతని చుట్టుపక్కల ఉన్నవారు అది జరగనివ్వలేదు. అప్పుడు దానియేలును ఆ గుహలో వేసినప్పుడు రాజు ఎంతో బాధపడ్డాడు. ఆ రాత్రంతా ఆయన ఏం చేశాడంట, ఉపవాసం ఉండి నాట్యాలు లేదంటే గాన భజాలు ఆ చుట్టుపక్కల తన రాజ్యంలో జరిగే ఆ ఎంటర్టైన్మెంట్ని అంతా ఆ రాజు ఆపిచ్చేసి ఎంతో బాధపడుతూ దానియేలు కొరకు ఆ రాజు, అన్యరాజు, దేవుని ఎరుగని రాజు దానియేలును రక్షించాలని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. రాత్రంతా ఆయన నిద్ర కూడా ఆపుకొని ఉపవాసం ఉండి ఆయన దానియేలు కొరకు ప్రార్థిస్తున్నాడు. నిజంగా పరిశుద్ధుల కొరకు ప్రార్థించడం అది మనకు మేలు. నిజంగా పేతురు పరిశుద్ధుడై ఉన్నాడు, అతని కొరకు సంఘమంతా ప్రార్థిస్తున్నప్పుడు అది మనకు మేలయ్యింది. ఎఫెసీలు 6వ అధ్యాయం ఒకసారి మనం చూద్దామా? పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థించాలి అని అక్కడ ఒక మాట మనం చదువుతాం. ఎఫెసీలకు 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు
మెలకువగా ఉండుడి. చాలంట. ఏం చేయాలంట? మనము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ రాత్రంతా మెలకువగా ఉండి వారి కొరకు మనం ప్రార్థిస్తే అది మనకు మేలై ఉన్నది, అది మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. మరి ఈ పేతురు కొరకు వారందరూ సంఘమంతా ప్రార్థిస్తున్నారు. దానియేలు గురించి కూడా రాజు దేవుడు ఎవరో తెలియనప్పటికీ అతను పరిశుద్ధుడు అని ఎరిగి అతని కొరకు రాత్రంతా మెలకువగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులు కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే వారి జీవితాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి కొరకు మనం ప్రార్థించడం, మనము విజ్ఞాపన చేయడం మనకు మేలై ఉంది అని రొదే జీవితం ద్వారా మనకి అర్థమవుతుంది. మొదట ఆమె ఏం చేసిందంటే, ఆమె ఏ గుంపులో ఉందంటే ప్రార్థన గుంపులో ఉండి ఎవరి కొరకు ప్రార్థించిందంటే పేతురు కొరకు ప్రార్థించింది. మూడో విషయంగా ఆమె చూస్తే ఆమె రొదే ఆలకిస్తూ ఉంది అని మనం ఇందాక చదువుకున్నాం కదా. అంటే ఒక కంట కనిపెట్టుకొని ఉంది ఏం జరుగుతుందో అని. నిద్రపోలేదు ఆ బిడ్డ. నిద్రపోకుండా ప్రార్థనలో నిద్రపోలేదు, కానీ ప్రార్థిస్తూ కూడా ఏం జరుగుతుంది చుట్టుపక్కల అని ఆలకిస్తూ ఉంది. బైబిల్లో అలా ఆలకించిన వారిని ఎవరైనా మనం చూడగలుగుతామా? సమూయేలు మనకు కనిపిస్తాడు కదా. సమూయేలు చిన్నవాడైనప్పటికీ బాల్యంలోనే దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాడు. అంత చిన్నపిల్లలకు అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కదా. కానీ సమూయేలుని చూస్తే దేవుని స్వరం అతను విని ఏమనుకుంటున్నాడంటే ఏలీ పిలిచాడేమో నన్ను అని ఏలీ దగ్గరికి వెళ్తాడు. కానీ ఏలీ ఏం చెప్తుందంటే, చిత్తం ప్రవ్వా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని మాట చెప్పు. అంటే అంత చిన్న వయసులోనే సమూయేలు ఎంతో ఆలకిస్తూ దేవుని స్వరాన్ని వినగలిగాడు. కాబట్టి దేవుడు అతన్ని తర్వాత తన జీవితం చూస్తే ఎంతో ఆశీర్వాదము సమూయేలు జీవితంలో మనం చూస్తాం. అలాగే ఎంతోమంది భక్తులు దేవుని స్వరాన్ని వినగలిగారు. ఎందుకంటే వారు ఆలకిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఈ రోజే కూడా అలాగే ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఎవరు వస్తున్నారు, మరి తను ఆ బిడ్డ పడుకోవచ్చు, ఒక రీజన్ చెప్పి నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకోవచ్చు, కానీ ఆ బిడ్డ ఆలకిస్తూ ఉంది. కాబట్టి ఆలకిస్తున్న సమయంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి అక్కడికి ఎవరు వచ్చారు అంటే పేతురు. ఆ సమయంలో అక్కడికి వచ్చినప్పుడు పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి, చాలండి, పేతురు స్వరాన్ని అవతల వైపు డోర్ కొట్టినప్పుడే పేతురు స్వరాన్ని ఆమె ఏం చేసిందంట? ఆలకించింది, లేదంటే గుర్తుపట్టింది. వెంటనే ఆ సంతోషంలో తలుపు తీయడం మర్చిపోయి ఆమె తన సంఘస్థులకి, లేదంటే అప్పటి వరకు ప్రార్థన చేసింది కదా, దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడని వెంటనే నమ్మింది. అది పేతురు స్వరం అని చెప్పి నమ్మి వెంటనే నేను దేవుడు ఒక అద్భుతం చేశాడు, పేతురే ఇక్కడికి వచ్చాడు అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వారి యొద్దకు వెళ్ళింది. మనము యోహాను సువార్తలో చూస్తాం కదా, మరి గొర్రెలకు తన కాపరి స్వరము వారు ఎరుగురు అని మనం చదువుతాం. అంటే గొర్రెలకు తన కాపరి స్వరం ఎలా ఉంటుందో వారికి తెలుసు. అదేవిధంగా రొదేకి పేతురు స్వరం ఎలా ఉంటుందో ఆ బిడ్డ గుర్తుపట్టింది. అంత రాత్రి సమయంలో కూడా పేతురు మాట్లాడగానే ఆ బిడ్డకు తలుపు తీసి చూడకుండానే అది పేతురే వచ్చారు అని ఆ బిడ్డ గమనించి వెంటనే అందరికీ చెప్పడానికి ఆ పిల్ల ఆనందంలో తలుపు తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది. అది వారితో చెప్పాలి అని వెంటనే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే పరిగెడుతుంది. అంటే మంచి విషయము సంఘస్థులకు చెప్పాలి, నేను ప్రార్థిస్తున్నారు ఇప్పుడు దాకా, వారందరితో నేను పంచుకోవాలి అని చెప్పి మంచి విషయం కోసం ఆ బిడ్డ ఏం చేస్తుందంటే పరిగెడుతుంది. మరి మనము దేనికోసం పరిగెడుతున్నాము? రొదేని చూస్తే మనము ఆమె వారందరితో దేవుడు చేసిన కార్యాన్ని పంచుకోవడానికి ఆ చిన్న బిడ్డ పరిగెడుతుంది. మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం, ఎవరంటే గెహజీ దేనికోసం పరిగెత్తాడని బైబిల్ చెప్తుంది? ధనం కోసం ఆయన పరిగెత్తాడు. అయితే ఎలీషా దగ్గర, ఈ ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఈ వ్యక్తి ఎవరు అంటే గెహజీ ఉండేవాడు. ఆ సమయంలో ఒకరోజు వారిరువురు కలిసి ఒక రాజు యొద్ద ఒక సైన్యాధిపతికి మరి నయమానుకు స్వస్థత కలుగు చేయడానికి వారిరువురు కలిసి వెళ్ళినప్పుడు దేవుడు నయమానుకు స్వస్థత, కుష్టు నుంచి స్వస్థత కలుగు చేస్తాడు. అయితే నయమాను ఎంతో సంతోషపడి, ఏం కావాలి మీకు? ధనం కావాలా? దుస్తులు కావాలా? మీకు ఏం కావాలంటే అవి నేను అన్నీ మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, మాకేమీ వద్దు, కానీ పక్కనున్న గెహజీకి మాత్రం అవి తీసుకోవాలన్న ఆశ ఉంది. ఆ గెహజీ తన ప్రవక్త అయిన ఎలీషా ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చి ఏం చెప్తాడంటే అవి తీసుకోవడానికి ఇష్టపడతాడు.
వెంటనే నయమాన్ ఎంతో సంతోషించి తీసుకోమని అవి ఇచ్చినప్పుడు అక్కడ మనం చదువుతాం గెహజీ గురించి ఏమనంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇవి తీసుకోవడానికి అతను ఏం చేస్తున్నాడంటే, మనం 2వ రాజుల్లో ఈ విషయాన్ని గమనిస్తాము. పరిగెత్తుకుంటూ అతను వెళ్ళాడంట. దేనికోసం అంటే ఆ ధనాన్ని, ఆ దుస్తుల్ని, ఆ బంగారాన్ని తెచ్చుకోవడానికి గెహజీ పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది మనం చేసినప్పుడు గెహజీ దేనికోసం పరిగెత్తాడంటే ధనం కోసం, బంగారం కోసం, ఆ దుస్తుల కొరకు పరిగెత్తినప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు అక్కడ, ఆ నయమానుకు స్వస్థత కలిగిన ఆ కుష్టు ఇప్పుడు నీ మీదకి వస్తుంది, కాబట్టి జీవితాంతం నువ్వు ఆ కుష్టుతో నువ్వు ఇప్పుడు ఉంటావు అని చెప్తున్నప్పుడు నిజమే, మనం దేని కొరకు పరిగెడుతున్నాము అనేది మనం ఈరోజు ధ్యానించవలసి ఉన్నది. రొదే మంచి విషయాన్ని లేదంటే దేవుడు చేసిన కార్యాన్ని ఆ బిడ్డలకు చెప్పడానికి ఆ బిడ్డ పరిగెడుతుంది. కానీ గెహజీ జీవితం మనం చూస్తే ఆయన మాత్రం ధనం కొరకు, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు ఆ బిడ్డ పరిగెడుతున్నట్టు, దేవుడికి ఇష్టం లేని వాటిని తెచ్చుకోవడానికి గెహజీ పరిగెడుతున్నట్టు మనం గమనించగలుగుతాము. రొదేలో మనము ఆమె ఏం చేస్తుందంటే ఆ స్వరాన్ని విని వెంటనే అది చెప్పడానికి అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. చాలండి, ఏమంటున్నారంట, ఆ బిడ్డ పేతురు వచ్చాడు అని చెప్పినప్పుడు వారందరూ ఈమెని నువ్వు పిచ్చిదానివి, పేతురు ఎందుకు వస్తాడు అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు వారు దేని కొరకు ప్రార్థించారు, పేతురు చెరసాలలో నుంచి విడుదల కలగాలి, పేతురు చెరసాల నుంచి బయటకు రావాలని వారు రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థించారు. కానీ నిజంగానే దేవుడు అద్భుతాన్ని చేసి పేతుర్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వారు ఏమంటున్నారు, పేతురు ఎందుకు వస్తాడు, నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు, పేతురు ఈ సమయంలో అసలు ఎందుకు ఇక్కడికి వస్తాడు అని అనుకుంటున్నారు. అంటే విశ్వాసం లేని ప్రార్థన నిష్ప్రయోజనం కదా. ఎప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకుంటాం, ఇది మన అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ సందర్భంలో గుర్తు చేస్తే అది దీనికి మనకు ఇంకా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏమనంటే వర్షం ఒక ప్రదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి వర్షం లేదు. అయితే ఆ ఊర్లో ఉన్న సంఘస్థులందరూ ఒక ప్రార్థన, మనందరం కలిసి ప్రార్థిస్తే దేవుడు మన ప్రాంతంలో వర్షాన్ని ఇస్తాడు అని అనుకుని తలంచి వారందరూ ప్రార్థన చేయడానికి బయలుదేరినప్పుడు ఒక తల్లి ఒక బిడ్డ కలిసి వారు బయలుదేరారు. ఆ సమయంలో ఆ చిన్న బిడ్డ, మరి ఈ రొదే లాంటి చిన్న బిడ్డ ఒక గొడుగు పట్టుకొని వస్తున్నప్పుడు తన తల్లి అడుగుతుంది, ఎందుకు గొడుగు తెస్తున్నావు, ఇంత ఎండల్లో అసలు నీకు గొడుగుతో ఏం పని, పిచ్చిదానిలాగా ఉన్నావు అని ఆ బిడ్డను అన్నప్పుడు ఆ బిడ్డ ఏమంటుంది, మనం వెళ్ళేది ప్రార్థన చేయడానికి, దేవుడు మన ప్రార్థన విని వర్షాన్ని కనుక ఇస్తే మనం వచ్చేటప్పుడు తడిసిపోతాం కదా, అందుకే నేను గొడుగు తెస్తున్నాను. అంటే కొన్నిసార్లు పెద్దల్లో లేని విశ్వాసము చిన్న బిడ్డల్లో మనం చూస్తాము. రోదే ఆ పెద్దవారిలాగా విశ్వాసం లేకుండా ఇప్పుడు ఈ సమయంలో పేతురు ఎందుకు వస్తాడు అని అనుకోలేదు, కానీ ఆ స్వరాన్ని విని వెంటనే ఆమె నమ్మింది, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, పేతురుకు విడుదల కలిగించాడు అని ఆ బిడ్డ నమ్మి ఎంతో సంతోషంతో వారికి చెప్పినప్పుడు వారు ఆమెను పిచ్చిదానివి అంటున్నారు. లేదంటే ఒక దూత వచ్చాడేమో, పేతురుని కావలి కాస్తున్న దూత ఏమన్నా వచ్చిందేమో అంటున్నారు వారు. మనం చదివాం కదా ఇందాక, ఏమనంటే వారు అతన్ని దూత అనిరి, అంటే దూత ఏమన్నా వచ్చిందేమో, పేతుర్ని కాపలా కాస్తున్న దూత. లేదంటే మనం ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం కదా, మన ప్రార్థనను ఆలకించడానికి వచ్చిన దూత ఏమన్నా వచ్చిందేమో అనుకుంటున్నారు. అంటే వారు అప్పటికి కూడా వారు నమ్మలేకపోతున్నారు. కానీ ఈ బిడ్డ స్వరం విని మాత్రమే పేతురు అని చెప్పింది, కానీ వారు అలా అన్నప్పుడు ఆ బిడ్డ ఎక్కడ తన విశ్వాసం కోల్పోలేదు. కానీ ఏమంటుందంట, దృఢంగా పేతురే వచ్చాడు అని ఆ బిడ్డ చెప్తుంది. అంటే వారు పేతురు ఎందుకు వస్తాడు, నువ్వు పిచ్చిదానివి అని అన్నప్పుడు కూడా ఆ బిడ్డ ఎక్కడ నిజమే పేతురు ఈ సమయంలో ఎందుకు వస్తాడు తను చేసిన ప్రార్థన, తన విశ్వాసంతో చేసిన ప్రార్థనను ఎక్కడ ఆమె కోల్పోలేదు. కానీ ఆమె దృఢంగా, మనం చదువుదాం ఇంకొకసారి ఆ మాట, దృఢముగా చెప్పినప్పుడు ఆమె తాను చెప్పినదే నిజమంటుంది. అంటే నేను విన్నది నిజమే, పేతురే నిజంగా వచ్చాడు, ఆ స్వరము నాకు తెలుసు, నా కాపరి స్వరము నాకు తెలుసు అని ఆ బిడ్డ చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఏమంటున్నారంటే దూత వచ్చి ఉండొచ్చేమో. మరి ఆ సమయంలో వారు ఎక్కువగా దూతలు కావలి కాస్తే మనము
మనము కీర్తనలో కూడా చూస్తాం కదా, నీ దూత నన్ను ఎల్లప్పుడూ కాస్తుంది అని మనం చదువుతాము. అదేవిధంగా మరి పేతురును కాచే దూత వచ్చింది, లేదంటే మన ప్రార్థనలు తీసుకువెళ్ళే దూత వచ్చిందని వారు అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఒక దూత వచ్చింది అనుకుంటున్నారు, కానీ పేతురే వచ్చాడు, దేవుడి వారి ప్రార్థన ఆలకించారు అని వారు నమ్మలేకపోతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో మంచిది, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అంటే పేతురు ఇంకా తలుపు కొడుతున్నప్పుడు వారు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పేతురుని చూసి ఏమవుతున్నారంటే ఆనందంతో వారు దేవుడు చేశాడు గొప్ప కార్యం అనుకోవట్లేదు, కానీ అప్పటికి కూడా వారు నమ్మలేకపోతున్నారు, విభ్రాంతి పొందారంట. అంటే అప్పటికి కూడా వారు దేవుడు చేసిన కార్యము నమ్మలేకపోతున్నారు. నిజమే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు అది మనకు చేస్తాడు అని నమ్మి ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థన మనకు ఉపయోగకరంగా లేదా ఆశీర్వాదకరంగా ఉంటుంది. విశ్వాసం లేని ప్రార్థన నిష్ప్రయోజనమే కదా, వృధమే. మనం ఎంత ప్రార్థన చేసినా అదంతా వృధానే. వీరు రాత్రంతా ఎంతో ఆసక్తితో రాత్రంతా మెలకుగా ఉండి వారు పేతురు చెరసాల నుంచి విడిపించబడాలి, ఎలాగైనా ఆ సంకెళ్ళ నుంచి విడిపించబడాలని ప్రార్థన చేశారు. దేవుడు వెంటనే వారికి జవాబు ఇవ్వగానే వారు అది మాత్రం నమ్మడం లేదు. కానీ ఆ రొదే జీవితం కనుక మనం చూస్తే ఆమె చేసిన ప్రార్థనను ఆ చిన్న బిడ్డ నమ్ముతూ ప్రార్థించింది. చేసిన చిన్న ప్రార్థనైనా విశ్వాసంతో ఆ బిడ్డ ఆలకిస్తూ మరి దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యం అద్భుతం చేశాడు అని ఆ బిడ్డ నమ్ముతూ ప్రార్థించింది. కాబట్టి వెంటనే పేతురు స్వరం వినగానే ఆ బిడ్డ ఎంతో సంతోషం తట్టుకోలేక అది వారికి చెప్పడానికి ఆ బిడ్డ పరిగెత్తింది. కాబట్టి ఆ బిడ్డలోంచి మనం ఏం నేర్చుకోగలంటే, మనం ప్రార్థించేది మనము చిన్న ప్రార్థన అయినా సరే విశ్వాసంతో దేవుడు చేస్తాడు అని నమ్మి మనం చేసినప్పుడు ఆ మేలు మన జీవితాల్లో జరిగినప్పుడు మనకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ ఆ బిడ్డ ఏం జరుగుతుంది అని ఆలకిస్తూ ప్రార్థించే గుంపులో రొదే ఉండగలిగింది. కాబట్టి అద్భుతం జరిగినప్పుడు ఎంతో అత్యాశక్తితో ప్రార్థించింది. అదే అత్యాశక్తితో ప్రార్థించడం వల్ల ఎంతో ఆనందం ఆ బిడ్డకు కలిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా చిన్న ప్రార్థన అయినా సరే పెద్ద ప్రార్థన అయినా సరే మనం విశ్వాసంతో ప్రార్థించాలి. అప్పుడే మనము నమ్మి ప్రార్థించాలి. అది ఎటువంటి ప్రార్థన అయినా సరే నమ్మి ప్రార్థించాలి అని ఈ బిడ్డలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ చిన్న బిడ్డలో నుంచి మనం ఈ విషయం నేర్చుకొని ఆ విధంగా మనం కూడా మన ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థనగా ఉండాలని దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.